మీరు మీకోసం జీవించడం కంటే ఇతరుల కోసం జీవించడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు. అందరికీ అందుబాటులో మానేసిన క్షణం నుంచి మీ కళలు, మీ లక్ష్యాలు, మీ శక్తి నేర్చుకోండి. ఏదైనా కొత్తది సృష్టించండి. మనం నివసిస్తున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒకరి దగ్గర నుండి ఒకరు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు. మీ శక్తి, మీ అటెన్షను, మీ పవరు, మీ సమయము. కానీ మీరు అరుదుగా వినే నిజం, మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే మీకు మీరు కనిపించకుండా పోతారు. మీ ఉనికిని కోల్పోతారు, మీ జీవితాన్ని కోల్పోతారు, మీ ఐడెంటిటీని కోల్పోతారు. ముఖ్యంగా మీకు మీరు దూరం అవుతారు. ఈ రోజు నుంచి ఈ అలవాటును మానుకోండి. ఈరోజు ఈ అలవాటును ఎలా మానుకోవాలి, మీ శాంతిని, మీ ప్రశాంతతను ఎలా కాపాడుకోవాలి, అందరికీ కాదు మీకు చెందిన మీ జీవితాన్ని ఎలా గడపాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం రండి. నాతో ప్రయాణం చేయండి ఈ వీడియోలో. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ చాలా మంది అందుబాటులో ఉండే వ్యక్తులు బలహీనులు కాదు. వారు భయపడతారు. ఇతరులు మనల్ని ఎలా నియంత్రిస్తారో అని భయపడతారు. ఇతరులను నిరాశపరుస్తానని భయపడతారు. సంఘర్షణకు లోనవుతారు. సంబంధాలను కోల్పోతామేమోనని భయపడతారు. తిరిగి సమాధానం చెప్పడానికి దురుసుగా ప్రవర్తిస్తారేమోనని భయపడతారు. దురుసుగా కనిపించడానికి భయపడతారు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన వాస్తవం ఉంది. సులభంగా ఎవరికైనా అందుబాటులో ఉంటే మనల్ని ఎవరు గౌరవించరు. మనం సరిహద్దులు లేకుండా ఎవరికైనా అందుబాటులో ఉంటే మన జీవితాన్ని కోల్పోతాము. మనం దోపిడీకి గురవుతాము. మీరు అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు మీ సొంత జీవితాన్ని కోల్పోతారు. మీ లక్ష్యాలు దెబ్బతింటాయి. మీ శక్తి తగ్గిపోతుంది. మీ మనస్సు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. మీ గుర్తింపు మసకబారుతుంది. మీరు మీకోసం జీవించడం కంటే ఇతరుల కోసం జీవించడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేస్తారు. ఇది ఇతరుల పట్ల దయ కాదు, ఇది ఆత్మద్రోహం. మీ సమయం ఉచితం కాదు. మీ శక్తి చౌకనైనది కాదు. మీ ఉనికి, మీ ప్రెజెన్స్ అపరిమితమైనది కాదు. మిమ్మల్ని మీరు విలువైన వారిగా భావించినప్పుడే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అసలు ప్రాక్టికల్స్ వేస్ ఏంటి? మనం అందరికీ అవైలబుల్గా ఉండకుండా ఉండడానికి కొన్ని ప్రాక్టికల్ వేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టాప్ రెస్పాండింగ్ ఇన్స్టాంట్లీ. తక్షణమే స్పందించడం మానేయండి. ఏదైనా ఒక మెసేజ్ వస్తే, వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తే, ఏదైనా ఈమెయిల్ వస్తే, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అడిగితే తక్షణమే సమాధానం ఇవ్వడం వల్ల మీకు ఏదైనా ముఖ్యమైన పని లేదని భావిస్తారు ఇతరులు. మీ సమయాన్ని, వీలైనంత సమయాన్ని వెచ్చించండి సమాధానం ఇవ్వడానికి. కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు లేదా అవసరమైనన్ని రోజులు, అవసరమైన సమయాన్ని బట్టి, అవసరమైన పనిని బట్టి మీరు మీ సమయాన్ని కేటాయించండి. అర్థం చేసుకోనివ్వండి, మీకు కూడా ఒక జీవితం ఉందని. అపరాధన భావన లేకుండా నో చెప్పడం నేర్చుకోండి. వద్దు అంటే తిరస్కరణ కాదు, అది మీ ఆత్మగౌరవం. ప్రశాంతంగా చెప్పండి, ఇప్పుడు నేను కొంచెం పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ప్రతి నో మీ శాంతిని కాపాడుతుంది. డోంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ బౌండరీస్. మీ సరిహద్దులను వివరించకండి. మీకు ఎంతవరకు టైం ఉంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అని అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి గల కారణాలను పేరాల రూపంలో వివరించాల్సిన పని లేదు. ఒక చిన్న సమాధానం సరిపోతుంది. అర్థం చేసుకోనివ్వండి. మీ సరిహద్దులను సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. రెడ్యూస్ యువర్ అవైలబిలిటీ. ప్రతి కాల్కి సమాధానం ఇవ్వకండి. ప్రతి టెక్స్ట్ మెసేజ్కి రిప్లై ఇవ్వకండి. ఎవరైనా ఏదైనా ప్లాన్ చేస్తే ప్రతి ప్లాన్కి ఎస్ అని చెప్పకండి. కాసేపు ఆలోచించుకోండి. మీరిచ్చిన ఈ డిస్టెన్స్ మీ విలువను కాపాడుతుంది. మీ మౌనం గౌరవాన్ని పెంచుతుంది. ప్రొటెక్ట్ యువర్ ఫోకస్ టైం. మీ దృష్టి, మీ సమయాన్ని కాపాడుకోండి. ప్రతిరోజు కనీసం 1-2 గంటలు మిమ్మల్ని ఎవరూ సంప్రదించలేని చోట సమయం గడపండి. మీ మీద, మీకోసం మీ పని చేసుకోండి. నేర్చుకోండి. ఏదైనా కొత్తది సృష్టించండి. బాగా ఎదగండి. మీరు గర్వపడే జీవితాన్ని నిర్మించుకోండి. మిమ్మల్ని ఖాళీ చేసే వ్యక్తులు, మీ సమయాన్ని, మీ శక్తిని ఖాళీ చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. నిజంగా కొంతమందికి మీ సమయం అక్కర్లేదు. కేవలం వారు మీ శక్తిని కోరుకుంటారు. మీ శ్రద్ధ, మీ మానసిక స్థితిని కోరుకుంటారు. వారిని దూరంగా ఉంచండి. మీ హృదయం అనేది ఆట స్థలం కాదు. ఈ నియమాన్ని గుర్తుంచుకోండి. ఎవరైనా మీ మీద, ఎవరికైనా కోపం వస్తే
వారు మిమ్మల్ని ఉపయోగిస్తున్నారని చెప్పి అనుకోండి. నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తులు మీ మీద కోపం పడరు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులు మిమ్మల్ని వాడుకొని కొన్ని రోజుల తర్వాత మీ మీద నెగిటివ్ గా ప్రచారం చేస్తారు, మీ మీద నిందలు వేస్తారు. మీరు ఆ నిజం తెలుసుకుంటే మీ మానసిక స్థితిని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు అసలు ఏమి జరుగుతుంది? మీకు తెలియని మీలో ఏదో శక్తివంతమైన క్రియ జరుగుతుంది. అందరూ మీ సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. ఎప్పుడైనా మీరు అవును అంటే అది అర్థవంతంగా మారుతుంది. మీ ప్రెజెన్స్, మీ ఉనికి గౌరవించబడుతుంది. మీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా మీలో మీరు, మీతో మీరు, మీకు మీరు కనెక్ట్ అవుతారు. మీ కళలు, మీ లక్ష్యాలు, మీ శక్తి, మీ స్వీయ విలువ. మీ సమయం అందరికీ కాదు, మీ శక్తి అందరికీ కాదు, మీ దయ అందరికీ కాదు. మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఎందుకంటే మీరు అందరికీ అందుబాటులో ఉన్న సమయం నుంచి, అందరికీ అందుబాటులో మానేసిన క్షణం నుంచి చివరకు మీరు మీ సొంత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. మీకు మీరు అందుబాటులో ఉంటారు. నిజంగా ఎవరైనా వెంటనే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఎంతవరకు అవసరమో అవతల వాళ్ళకి, మీ ప్రెజెన్స్ ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకోండి. చాలామంది వ్యక్తులు కాలక్షేపం చేయడానికి, లేదా మీ సమయాన్ని వృధా చేయడానికి, లేదా మీరేం చేస్తున్నారో తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తూ ఉంటారు. మీ శక్తిని, మీ సమయాన్ని వృధా చేస్తారు. మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మిమ్మల్ని వాడుకొని తర్వాత కూడా అలా చేసావు, ఇలా చేసావు, నీ వల్ల ఎలా అయిందని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి సరైన మిత్రుల్ని, సరైన వాళ్ళనే మీ దగ్గర, మీ చుట్టూ ఉంచుకోండి. అనవసరమైన వ్యక్తులకు మీ సమయాన్ని, మీ శక్తిని వృధా చేసే వాళ్ళని దూరంగా ఉంచండి. మీకోసం, మీ ప్రయోజనం కోసమే మీరు జీవించండి. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఈ వీడియోకి కనీసం 1000 లైక్స్ వస్తే నాకు మరింత బూస్టప్ వస్తుంది. మరిన్ని మంచి ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. నా పేరు కృష్ణ. దిస్ ఈస్ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.